చూస్తే కంగారు పడతారేమో, తీసేస్తే బెటర్. వస్తున్నా. హే ఏంటే నువ్వు బడ్జెట్ ఫ్రెండ్లీ హనీమూన్ ట్రిప్ అంటావు, 2 days మంచి మెమరీస్ ఇచ్చావు, ఇప్పుడేమో సడన్గా డల్ అయిపోయావు. ఇలా అయితే ఎలానే? నేను బానే ఉన్నా. ఆహా అవునా? మరి మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్తానంటే లేదు ఉండు అని చెప్పడం మానేసి వెళ్ళిపోమంటావా నిన్ను? చెక్కలు గిద్దలు అవుతున్నాయి, ఆపు. అలా రా దారికి, లేకపోతే నన్నే వెళ్ళిపోమంటావా? ఎంత కష్టంగా అనిపించిందో తెలుసా? సరే ఇప్పుడు చెప్పు, ఏమైంది నీకు? ఏం కాలేదు, నాకే బయటికి వెళ్ళాలని అనిపించలేదు. ఓకే, అట్లీస్ట్ అలా నైట్ వాక్ వెళ్దామా? సరే నేను రెడీ అవుతా, నువ్వు కూడా రెడీ అవు. యాక్చువల్లీ నీకు సర్ప్రైజ్ ఇద్దామనే థాట్లోనే మన ఫుడ్ బిజినెస్ గురించి నీకు ముందుగా చెప్పలేదు. సారీ అమృత, నీ దగ్గర కూడా దాచాను. మనం పెట్టబోయే హోటల్ పేరు అమృత లక్ష్మీ కిచెన్. నీ పేరు మా అమ్మ పేరు కలిపి పెట్టాను. అంటే స్టార్టింగ్లోనే గ్రాండ్ ఇయర్గా హోటల్ పెట్టి లాస్లోకి వెళ్ళడం కంటే చిన్నగా స్టార్ట్ చేద్దామనే థాట్. ఇదంతా నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే చేస్తున్నాను. కానీ ఆ పర్మిషన్స్ అంటూ ఈ పర్మిషన్స్ అంటూ అక్కడికి ఇక్కడికి తిరగాల్సి వస్తుంది. కొన్నిసార్లు బ్రతిమలాడాల్సి వస్తుంది, ఇంకొన్నిసార్లు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కూడా. ఏదైతేనే ఇదంతా మన ఫ్యూచర్ కోసమేగా. సో నో రిగ్రెట్స్, ఆల్ హ్యాపీస్. ఎందుకు ఆగిపోయావు? దా. ఇంకా నా వల్ల కాదు. నేను మీతో ఇంకొక అడుగు ముందుకేసేలోపే నిజం చెప్పేస్తా. నాకు అసలు కుకింగే రాదు. పెళ్లి చూపుల్లో అందరూ నువ్వు పొట్టిగున్నావు అని రిజెక్ట్ చేస్తుంటే, మీరు మాత్రం అవేం చూడకుండా, కట్నం అవి మాట్లాడకుండా మీకు వంట వచ్చా అని అడిగారు. మా అమ్మ ఈ మ్యాచ్ ఎలాగైనా మిస్ చేసుకోకూడదని మీకు అబద్ధం చెప్పింది. ఆ ఒక్క అబద్ధాన్ని నిలబెట్టుకోవడానికి ఇంక ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. ఇన్ని రోజులు మీరు తిన్న ఫుడ్, నేను పెట్టిన బాక్సెస్, ఇవన్నీ మా అమ్మ చేసినవే. నేను జస్ట్ మేనేజ్ చేశాను అంతే. నేను నేర్చుకుందామని ట్రై చేశా, కానీ నా వల్ల కాలే. పోనీ మీకు ఈ విషయం తెలిసేలోపే నేను నేర్చేసుకుందాం అనుకునేసరికి మీరు మీ లైఫ్ పార్ట్నర్తో ఫుడ్ బిజినెస్ పెడదామన్న షాక్ ఇచ్చారు. అప్పటి నుండి చాలా కష్టంగా ఉంది. మీతో మాట్లాడాలన్నా, మిమ్మల్ని తాకాలన్నా, మీ దగ్గరికి రావాలన్నా, ఇలా కలిసి నడవాలన్నా చాలా కష్టంగా ఉంది. చాలా. నేను ఆడిన అబద్ధం ఇటుకంతే అనుకున్నా. మీరా ఇటుకని నమ్ముకొనే కోటను కట్టడం మొదలు పెట్టేశారు. ఐమ్ సారీ. సైలెంట్గా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే నాకేదోలా ఉంది. ఏదైనా మాట్లాడండి. ఏం మాట్లాడాలి చెప్పి? ఏం మాట్లాడాలి? నాతో ఎవరైనా చిన్న అబద్ధం ఆడితేనే నేను తీసుకోలేను.
అలాంటిది 1 మంత్ నుంచి అబద్ధాలతో కాపురం చేస్తున్న ఫీలింగ్ని ఎలా తీసుకోగలుగుతా? అయినా నిన్నని ఏం ప్రయోజనంలే, నన్ను నేను అనుకోవాలి. నాకొచ్చే వైఫ్లో మా అమ్మని చూసుకోవాలనుకున్నాను చూడు, అది తప్పు. అరే నా కోసం కూడా నేను ఆలోచించకుండా నా వైఫ్ కోసం అది చేయాలి ఇది చేయాలని ఆలోచించాను చూడు, అది తప్పు. ఏంటి తప్పు ఒప్పు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు వినపడుతున్నాయి? వచ్చారా సార్? నెల రోజుల నుంచి జరుగుతున్న ఈ క్యారేజ్ బాక్స్ డ్రామాలో తమర్ హ్యాండ్ కూడా ఉందా? మావయ్యకి ఏం సంబంధం లేదు. అచ్చా, అయితే టోటల్ క్రెడిట్ గోస్ టు తల్లి కూతుర్లే అనమాట. బాగానే బకరాన్ చేశారు. రై ఏంటి నాన్న, ఏమైంది? నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా సరే నీకొకటి అడుగుతా, ఇది నా వైఫ్గా కాకుండా ఒక అమ్మాయిలా ఆన్సర్. నేనే కానీ నాకు వచ్చిన వైఫ్కి పక్కగా వంట నేర్చుకోవాలి అని ఫోర్స్ చేస్తే తప్పు. అలా కాకుండా పెళ్ళికి ముందే తనకు వంట వచ్చని కన్ఫర్మేషన్ చేసుకున్నాక తర్వాత తను ఆడుతుంది నాటకం అని తెలిస్తే ఫీల్ అవ్వడం తప్ప? రై ఏంట్రా నువ్వు చిన్న అబద్ధానికి కూడా ఇలా? చిన్న పదమే నాన్న, కానీ నెల రోజులు ఆడేసరికి మోసంలా కనిపిస్తుంది. దీన్ని నమ్ముకొని ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే? చేసుంటే తను నేను అడిగిందా నిన్ను నమ్మమని చెప్పి? పోను నువ్వు తనని అడిగావా నీతో ఫుడ్ బిజినెస్ పెట్టించాలనుకుంటున్నా, నీకు ఓకేనా అని? నీకు నువ్వే అన్నీ అనేసుకొని ఇప్పుడు అమ్మాయినంటే ఎలా? చూడు, ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను, నీకొచ్చే పిల్లలను మీ అమ్మని చూడాలనుకోవడం ముమ్మాటికి తప్పే. అసలు ఒకరిలో ఇంకొకరిని చూడడం ఏంట్రా? నీకోసం నువ్వేం చేసుకోకుండా నాకొచ్చే లైఫ్ పార్ట్నర్ వచ్చేయాలి ఇచ్చేయాలంటే అది తప్పే అవుతుంది. అలా కలలు కన్నం కూడా ముమ్మాడికి తప్పే అవుతుంది. నీకంత సరదాగా ఉంటే నీకోసం నువ్వు ఏదైనా చేసుకో. ఆ అమ్మాయికి నచ్చింది ఆ అమ్మాయి చేసుకుంటుంది. మాట్లాడించాలు, ఇంకా వెళ్ళి పడుకో. నువ్వు కూడా వెళ్ళమ్మా. నేనేది కావాలని చేయలేదు. గుడ్ నైట్. నీకోసం నువ్వేం చేసుకోకుండా నాకొచ్చే లైఫ్ పార్ట్నర్ వచ్చేయాలి ఇచ్చేయాలంటే అది తప్పే అవుతుంది. నీకంత సరదాగా ఉంటే నీకోసం నువ్వు ఏదైనా చేసుకో. ఆ అమ్మాయికి నచ్చింది ఆ అమ్మాయి చేసుకుంటా. వచ్చేసా, వేడి వేడి పూరీలు తెచ్చేసా. అదే నువ్విచ్చిన పూరీల బాక్స్తో వచ్చేసా. మ్యాటర్ తెలిసిపోయింది. అసలేం పూరీలేవి ఇంత బాగా చేసావు? నూనెలో వేపావా లేక అమృతంలో వేపావా? అసలు కొన్ని వంటలు అమృత నీకన్నా బాగా ఎవరు చేయలేరే. ఇప్పుడు ఎందుకమ్మా మనకి ఎలివేషన్లు? నీకేం తెలీదు, ఊరుకో. అల్లుడు గారిని చూస్తేనే తెలుస్తుంది నీ వంట బాగా వంట పట్టిందని. బాగా ఒళ్ళు చేశారు. అవును, బాగా వంట పట్టింది. చూడు, అమ్మా ఇంకా ఆపుతావా? ఆయనకు నిజం చెప్పేశా. ఈ స్వీట్స్ అన్నీ మా అమ్మాయే చేసింది బాబు. మా స్వీట్స్ కన్నా మీ అమ్మాయి చేసిన స్వీట్సే చాలా బాగున్నాయని వాళ్ళే రివర్స్ లో మా అమ్మాయిని రెసిపీ అడుగుతున్నారు. అసలు కొన్ని వంటలు అమృత నీకన్నా బాగా ఎవరు చేయలేరు. పిచ్చిదానా,
ఇంత కష్టపడి కవర్ చేస్తే సింపుల్ గా చెప్పేస్తావా? అలా కాదమ్మా, నాకే దాయడం ఇంకా తప్పనిపించింది, అందుకే చెప్పేశా. పోవే, ఇలా చేసావు. చెప్పే ముందు ఒక్కసారైనా అడగాలా? నాకేం సంబంధం లేదు, నీ సావు నువ్వు సావు. అమ్మా, పోవే, అమ్మా! పో. అల్లుడు గారు ఏమనుకుంటారో ఏమో. అమ్మ కూడా ఇప్పుడు కోపంగా ఉంది, ఏం చేయాలి? ఏమంటున్నారు మీ అమ్మగారు? ఇంకా నాకు సంబంధం లేదని అంటున్నారు. మరి అందా ఇన్ని రోజులు దాన్ని కష్టపడి మేనేజ్ చేస్తే నువ్వు సింపుల్గా చెప్పేసావు. కానీ ఏ మాటకా మాట దొరకకుండా భలే మేనేజ్ చేశారు ఇద్దరు. మీరు సూపర్ అసలు. సారీ మావయ్య. సారీ ఎందుకులే అమ్మా. కట్టుకునేవాడు దూరం అవ్వకూడదని నువ్వు, కూతురు ఇబ్బంది పడకూడదని మీ అమ్మ అలా మేనేజ్ చేస్తూ వచ్చారు. కానీ మేనేజ్ చేద్దాం అనుకోకుండా వంట నేర్చుకుంటే బాగుండు అని అనుకుని ఈరోజు పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. ట్రై చేశాను మావయ్య, కానీ నా వల్ల కాలే. ట్రై అంటే యూట్యూబ్లో చూసి. వంట నేర్పించమని మీ అమ్మని ఎప్పుడైనా అడిగావా? మ్హూ. అదే నువ్వు చేసిన తప్పు. ఇప్పటికీ నేను వంట నేర్చుకోవాలనేది మా అబ్బాయి కోసం కాదురా, నీకోసం. జెండర్ ఏదైనా బేసిక్ వంట అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూడు, నేను చేసే వంట పక్కోడికి నచ్చినా నచ్చకపోయినా నేనైతే హ్యాపీగా తింటున్నాను కదా. కానీ నా కిచెన్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది మావయ్య, నేను ఇక్కడ మెసప్ చేస్తానేమోనని. దాన్ని ఒక హోంవర్క్ లాగానో టాస్క్ లాగానో కాకుండా ఒక స్ట్రెస్ బస్టర్లా ఫీల్ అవ్వు. ఇబ్బంది పడుతూ చేసిన దానికి ఇష్టంతో చేసిన దానికి తేడా ఉంటుంది కదా. ఉం? అమ్మ కోపం తగ్గాక హెల్ప్ అడుగుదాంలే. మ్హూ. ఈలోపు మనకు తెలిసిందే, ఇంకోసారి ట్రై చేద్దాం. మ్. గుడ్ మార్నింగ్. టీ నేనే చేశాను. ఇప్పుడు వద్దు. ఒక్కసారి తాగి చూడొచ్చు కదా. అమృత, ఇప్పుడు వద్దని చెప్పా కదా. ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టొచ్చు కదా. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఇంకో 2 days మిగిలిన్నాయి. బయటికి వెళ్దామా? నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను వెళ్ళాలి.
మావయ్య మావయ్య చిన్ను మావయ్య బయటికి వెళ్ళారు. అమ్మయ్యా నాకు కూడా అదే కావాలి. ఉంటే సావ కొట్టేటోడు మళ్ళీ హైదరాబాద్కి ఎందుకు వచ్చినావురా అని. అవునే అక్క, ఇంట్లో దొరికిపోయినావంట. అప్పుడు నీ దాకా వచ్చిందా ఇన్ఫర్మేషన్? అలా ఉంటుంది మళ్ళా మన నెట్వర్క్. అయినా మీ ఆయనతో అబద్ధాలు ఎలా ఆడాలో నన్ను చూసి నేర్చుకో. చిన్నప్పటి నుంచి మినిమం ఇప్పటి వరకు ఒక 100 అబద్ధాలు ఆడుంటా. బబ్బా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దొరకలే. అంతెందుకు, ఇప్పుడు కూడా నేను హైదరాబాద్కి నా పిల్ల కోసం వచ్చిన, కానీ హోటల్కి హెల్ప్ చేయడానికి వచ్చిన బావా అన్న నమ్మేసిండు పిచ్చాడు. రే చిన్ను, మీ బావా. నేనేమనలే. అది ఆ మాత్రం భయం ఉండాలి. నువ్వు ఏదో రోజు దొరుకుతావు, అప్పుడు నీకుంటది. అప్పుడు చూసుకుందాంలే అక్క. రే చాయ్ తాగుతావా? నువ్వైతే పెట్టలే కదా. నేనే పెట్టా. అయితే అస్సలు వద్దు. నువ్వు కిచెన్లో చేసే స్టంట్లు తెలిసిన తర్వాత అంత పెద్ద సాహసం నేను చేయలేనమ్మా. రే జస్ట్ ఇమాజిన్, ఒక్కవేళ నిన్ను నమ్మి మా బావన్గా హోటల్ పెట్టుంటేనా, పెట్టుంటే బ్యాటింగ్ రాని బౌలర్ని సెంచరీ కొట్టమన్నట్టు, నువ్వు ప్లేయర్తో చికెన్ డిన్నర్ కొట్టమన్నట్టు, బాయిలర్ కోడ్నిచ్చి పందెం నెగ్గమన్నట్టు ఉండేది కథ. అలా ఏమయ్యేది కాదు. నిజంగానే చాలా బాగా వచ్చింది. కావాలంటే తాగి చెప్పు. ఇప్పుడు నిజంగానే తీసుకొస్తుందా? అక్క నిజంగా చాలా బాగుంది. నేను చెప్పానా, ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే చాలు. మీ బావ హోటల్ ఓపెన్ చేసే లోపు అని నేర్చేసుకుంటా. కీపిట పక్క. నువ్వు కూడా తాగొచ్చుగా. తాగు. నేను అమృతాన్ని ఇన్వాల్వ్ చేయకుండానే హోటల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను రా. ఎరా నువ్వు ఇంకా హోటల్ తాట వదలలేదా? పోతే పోయేరా కొన్ని డబ్బులు, అంతానికి పోతే మొత్తానికి లాసే, రిస్క్లో పడతావు. అయినా ఫుడ్ బిజినెస్ అంటే చాలా రిస్క్ రా. అయ్యయ్యో పేరు పెట్టేశానే, అందరికీ చెప్పేశానే, పర్మిషన్లు తీసేసుకున్నానే. ఇలాంటివి ఏమైనా ఉంటే మైండ్లోని తీసే. ఎందుకు తీసేయాలరా? అమృత లేకపోతే అవదా ఏంటి? ఇన్నాళ్ళు అందరూ అన్నారు కదా నా కోసం నేనేం చేసుకున్నాని. ఇప్పుడు చేసుకుంటారా? నా కోసం చేసుకుంటా. నీ కోసం చేసుకుంటున్నట్టు లేదు, నీకో కోసం చేసుకుంటున్నట్టు ఉంది. చక్కగా మూసుకుని జాబ్ చేసుకో. రేయ్, జాబు బిజినెస్ రెండు హ్యాండిల్ చేయడం చాలా కష్టం రా. అవుతుందని ప్రూవ్ చేస్తారా? అదే ఎలారా? ప్రూవ్ చేస్తాను చెప్పా కదరా. అదే ఎలాగా? ఏముంది, ఇంకొన్ని రోజులు కొంచెం డెడికేషన్తో ఇంకాస్త ఎఫర్ట్స్ పెట్టి ఒక్కటిగా నేర్చేసుకుంటా. తను కావాలనుకున్నాడు కదా, తనని డిసప్పాయింట్ చేయకుంటే చాలు. జెస్సికా, ఎస్, అందరికీ చెప్పిన టైంకి నేను హోటల్ ఓపెన్ చేస్తా. కానీ ఒకటే చేంజ్, అమృత లక్ష్మీ కిచెన్ నుండి లక్ష్మీ కిచెన్గా మారుస్తా. ప్లేట్ ఇడ్లీ అంతరా? మరి లేకపోతే ఏంట్రా, అదెందుకు హెల్ప్ చేస్తుంది? నువ్వు దానికి చేసింది మర్చిపోయావేంటి? చేస్తుందిరా.